ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కొద్ది రోజుల్లోనే కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడట. అయితే ఈ కొత్త రథసారథి ఎవరనే విషయంపై జిల్లాలోని పసుపు దళంలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల ప్రకారం జిల్లా పార్టీలో కీ రోల్ పోషిస్తోంది దామచర్ల కుటుంబం. దామచర్ల బ్రదర్స్ ప్రకాశం జిల్లా రాజకీయాల్లో లీడింగ్లో ఉన్నారనేది విశ్లేషకుల మాట. మంత్రి లోకేష్ టీంలో ఉన్న ముఖ్యుల్లో సత్య కూడా ఒకరు కావటం, కేంద్ర పార్టీ కార్యాలయంలో ఉన్న ప్రయారిటీ వల్ల పార్టీ కీలక నిర్ణయాల్లో దామచర్ల సత్య పాత్ర ఉంటుందట. దామచర్ల సత్య ప్రస్తుతానికి ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్గా ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు నుంచే లోకేష్ టీంలో ఒకరుగా ఉంటూ వస్తున్నారు సత్య. అంతేకాకుండా దామచర్ల సత్య కుటుంబం కొండపి నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం కూడా కేంద్ర పార్టీ కార్యాలయంలో తన రాజకీయ గ్రాఫ్ను పెంచుకోవడంలో దోహదపడిందట. ఇదే దామచర్ల కుటుంబం నుంచి వచ్చిన మరో వ్యక్తి దామచర్ల జనార్దన్ రావు. ప్రస్తుతం ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో ఒకసారి, 2024లో రెండోసారి ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచి పరిపాలనలో, నియోజకవర్గం అభివృద్ధిలో దామచర్ల జనార్దన్ తనదైన బ్రాండ్ వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దామచర్ల జనార్దన్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా జిల్లాలో పార్టీ ఎదుగుదల కోసం డబ్బులు ఖర్చు చేయటంలో కానీ, పార్టీ కోసం కష్టపడటంలో కానీ ముందున్న వ్యక్తి. అంతేకాకుండా 2009 నుంచి 2019 వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2 సార్లు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి తెలుగుదేశం పార్టీ బలపడటానికి పనిచేసిన ముఖ్యుల్లో దామచర్ల జనార్దన్ రోల్ ప్రత్యేకం. గడిచిన దశాబ్ద కాలానికి పైగా ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి దామచర్ల బ్రదర్స్ కృషి ప్రత్యేకమైంది. ఏపీలో జిల్లాల పునర్విభజన అనంతరం పార్లమెంటరీ నియోజకవర్గాన్ని జిల్లాగా పరిగణించి అధ్యక్షులను నియమిస్తూ వస్తోంది టీడీపీ హైకమాండ్. ప్రకాశం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడిగా బీసీ నేత నూకసాని బాలాజీని నాడు ఎంపిక చేశారు. అయితే కూటమి పవర్లోకి వచ్చాక బాలాజీకి టూరిజం బోర్డు చైర్మన్గా అవకాశం ఇచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధ్యక్షుల మార్పుపై పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తూ వస్తుంది. 3-4 నెలలుగా ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా కొత్తవారు వస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగా కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి పరిశీలకుల బృందం కూడా ప్రకాశం జిల్లాకు వచ్చి జిల్లాలో రాజకీయ పరిస్థితులు, కుల సమీకరణాలు ఇలా పలు రకాల అంశాలపై పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడి ఓ రిపోర్టును నివేదిక సిద్ధం చేసిందట. ఆ రిపోర్టు ఆధారంగా కేంద్ర పార్టీ కార్యాలయం కొద్ది రోజుల్లోనే ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. గతంలో బీసీ వ్యక్తిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు.